తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పేరు మీద ఇవాళ రాష్ట్రమంతటున్న సర్కార్ బళ్ళల్లో ఓ పండుగ వాతావరణం లెక్కనే జరిగింది. పిల్లలను బడికి దోలుడే కాదు, ఆడవాళ్ళు ఎట్లా చదువుతున్నారు, టీచర్లు ఎట్లా చదువు చెప్తున్నారనే ముచ్చట్లన్నీ వివరంగా తెలుసుకునేటందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కూటమి సర్కారు. ఇక ఆ కార్యక్రమం ఏడేడా ఎట్లయితే జరిగిందో పురాగార్చుకుందాం పాండ్రి. నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర. పోయినసారి వచ్చారా మీటింగ్ కి? పోయినసారి కూడా ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు వెళ్ళారా? మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి? ఓకే, అమ్మ వస్తారు, నాన్నగారు రారు. వేరే పాప అదే పెట్టుకున్నారా మరి? డివైడ్ చేసుకున్నారా పని? రేపు ఈ పాప నేను చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది. నేను చూసుకోండి ఈ పాప, నువ్వు రావడం లేదు కాబట్టి. పార్వతీపురం మన్యం జిల్లా బామిని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, చదువుల మంత్రి లోకేష్ అన్న హాజరుపడి విద్యార్థుల తల్లిదండ్రులతోని ముచ్చట పెట్టిర్రు. ఇక ఆ స్కూల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన అన్ని స్టాళ్లను తేరిపారి చూసి వాళ్ళని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అటెంకా మంత్రి లోకేష్ అన్నకు గిట్ల ఏమని చెప్పిండు సీఎం సారు. ఇన్నోవేటర్స్ స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఆల్ ఇండస్ట్రీస్ ఉంటారు. వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తే దే హ్యావ్ టు అడాప్ట్ ఇట్. దానికి ఆర్టీహెచ్ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా తీసుకుంటాం, సేమ్ స్టైల్లో పెడతాం. వీళ్ళకి ఒక ఐడియా అప్పుడు మైండ్లో ప్రిపరేషన్ వస్తుంది. ఒక 4-5 కొత్త ఆలోచనలు వచ్చినా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. విన్నారు కదా, కొత్త కొత్త ఐడియాలతో వచ్చే విద్యార్థులందరికీ పోటీ పెట్టి రాబోయే రోజుల్లో విద్యార్థులు వ్యాపారవేత్తలుగా మారేటట్టు చేస్తారట. ఇక సీఎం సారు, లోకేష్ అన్న ఇద్దరు విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చుండి డిజిటల్ పాఠాలు కూడా విన్నారు. ఇక సీఎం సారు, లోకేష్ అన్న ఇద్దరు విద్యార్థులతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చుండి డిజిటల్ పాఠాలు కూడా విన్నారు. అటెంకా విద్యార్థులందరితోని ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాలా మంది విద్యార్థులు మంచి మాటలు చెప్పి అందరి చేత శేపాష్ అనిపించుకున్నారు. ఇక అది అయినాక సీఎం చంద్రాల సారు, చదువుల మంత్రి నారా లోకేష్ అన్న ఇద్దరు కూడా పిల్లలతో కలిసి కిందనే కూకుండి భోజనం చేసిర్రు. తినుకుంటా సుతం వాళ్ళతోని మాట్లాడుకుంటా వాళ్ళ చదువుల గురించి, వాళ్ళకున్న తిప్పల గురించి అడుగు తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ నేను వచ్చినా పెట్టారో లేకపోతే ఎవ్రీ డేట్నే ఉంటుందా? అంటే ఇది ఒకటే ఈరోజు పెట్టారు. తిన్నా పండుకున్నా మా సీఎం కు అభివృద్ధి మీదనే ధ్యాస ఉంటుందని చెప్తుంటారు కదా సైకిల్ పార్టీ లీడర్లు. దాన్ని నిజం చేసేటట్టు ఏదో వచ్చినవా, ఓ 4 మాటలు మాట్లాడినవా, పోయినవా అన్నట్టు కాకుండా పిల్లల చదువుల గురించి పురాగా తెలుసుకున్నాడు. వాళ్ళకు ఇంకా ఏం కావాలనో, ఇంకా ఏమేం చెయ్యాలనో కూడా అడిగి తెలుసుకొని అన్ని చేస్తామని చెప్పిండు సీఎం చంద్రబాబు సారు. మరిగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోయిన స్కూల్లోనే కాకుండా అన్ని సర్కారు బళ్ళల్లో కూడా గిట్లనే సవలతులు మంచిగా చేస్తే విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి. చూడాల మరి కూటమి సర్కారు పేద పిల్లలు చదువుకునే స్కూళ్లను ఏ పాటి గొప్పగా తీర్చిదిద్దుతుందో.